హాయ్ అందరూ బాగున్నారా? ఇండియా సడన్ ప్రయాణం వచ్చింది, అందుకని చెప్పి యాజ్ యూజువల్ నేను ఇండియా వెళ్తే కంపల్సరీ మా అక్క వాళ్ళ పిల్లలకి, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలకి ఇలా చేవడ అయితే తీసుకెళ్తా. వాళ్ళకి నచ్చుద్ది ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన చేవడ. పొటాటోస్ కూడా కెన్యాలో బాగుంటాయి అంటారు, అందుకని క్రిప్స్ ఎలాగో అన్నీ తీసుకెళ్తున్నా కదా, మురుగు చేవడ ఇవి పట్టుకొని వెళ్తున్నాను అనమాట. కొన్ని మా ఆడపడుచు వాళ్ళ పిల్లలకి, కొన్ని ఏమో మా అక్క వాళ్ళ పిల్లలకి. ఇది ఇండియా ఎందుకు వెళ్తున్నాను అనేది ముందు వీడియోస్లో మీకే చూపిస్తాను. ప్రెజెంట్ అయితే నేను ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. ఇండియాకి ఫస్ట్ స్నాక్స్ ప్యాకింగ్ చేస్తున్నా, తర్వాత బట్టలు అన్నీ ప్యాకింగ్ చేస్తున్నా. నాకు మా మామ హెల్ప్ చేస్తుంది. ఇలాంటి కుకుంబర్ కవర్స్ ఎంత ఉపయోగపడతాయో ఇలాంటి వాటికి. చక్కగా ఏం ఆయిల్ ఏం పడకుండా నలగవా అంటే నలుగుతాయి, కాకపోతే పర్లేదు. సరిగ్గా ఓపెన్ అయ్యి పడిపోయినాయి. అయితే ఫినిష్ అయింది, ఇంకా బయలుదేరటం. ఫైనల్గా ప్యాకింగ్ అయిపోయి ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరిపోయాం. మా డేవిడ్తో కలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి నేనైతే ఎక్స్ప్రెస్ హైవే యూజ్ చేస్తాను. మా ఇంటి దగ్గర నుంచి 20 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అదే కింద రోడ్డు కానీ యూజ్ చేస్తే 1.5 అవర్ అయితే టైం పడుతుంది. చాలా ట్రాఫిక్ ఉంటుంది కింద. మీరే చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఎక్స్ప్రెస్ హైవే వన్ వే యూజ్ చేయడానికి 350 రూపాయలు కెన్యా షిల్లింగ్స్, అంటే 160 రూపాయలు దాకా తీసుకుంటారనమాట ఇండియా డబ్బుల్లో. అది వన్ వే యూజ్ చేయడానికి మాత్రమే, ఒక సైడ్ వెళ్ళటానికి. ఇక ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసాం. ఇది స్టార్టింగ్లో ఎయిర్పోర్ట్ వెహికల్స్ చెకింగ్ చేస్తారు. అటు సైడ్ వెహికల్స్ వెళ్ళి మొత్తం చెక్ చేస్తారు, ఇటు సైడ్ పీపుల్ వెళ్తారనమాట. ఈ చెకింగ్ అయిపోయినాక ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళొచ్చు మనం. మొత్తానికి ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ దారిలో చూడండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర పేమెంట్ చేస్తారు. ఒక గంటకి పార్కింగ్ పేమెంట్ ఉంటుంది. గంటకి 50 రూపాయల దాకా ఇవ్వాలి. ఎయిర్పోర్ట్ లోపల పార్కింగ్ చేయడానికి ఇక్కడ ఒక ఈజీ వే ఉంది చూడండి. పైన రెడ్ లైట్ వెలిగిన ప్లేస్ అంతా పార్కింగ్ ఫుల్ ఉన్నట్టు, గ్రీన్ లైట్ వెలిగిన ప్లేస్లో పార్కింగ్ ఖాళీగా ఉన్నట్టు. అక్కడికి వెళ్ళి మా డ్రైవర్ అయితే పార్కింగ్ చేసుకున్నాడు. ఈ టెక్నాలజీ ఏదో బాగుంది. ఎక్కువ పార్కింగ్ ఎత్తుక్కోకుండా ఎక్కడుంది అనుకోకుండా లైట్లు చూసి పార్క్ చేసేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా మా డ్రైవర్ అయితే నాకు లగేజీ దింపి హెల్ప్ చేయడానికి వచ్చేసాడు. గోల్డెన్ చెకింగ్లు అన్నీ దాటుకొని ఇమిగ్రేషన్ మొత్తం అయిపోయి ఇప్పుడు ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాం అనమాట. పీస్ఫుల్గా కూర్చోవచ్చు. ఫ్లైట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఫైనల్గా ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చాము. కాఫీ తాగేసి మన ఫ్లైట్ వచ్చిందో లేదో చూసుకున్నాం రండి. మసై థింగ్స్ చూడండి, కెన్యా వాళ్ళ క్రియేటివ్ థింగ్స్. చాలా వీడియోస్ నేను చూపించాను, కానీ ప్రైస్ మాత్రం చాలా ఉంటుంది. లోకల్ అయితే కెన్యా లోకల్ కొంచెం తక్కువ ఉంటాయి, ఎంతండో ప్రైస్లు. బట్ ఎయిర్పోర్ట్లో అయితే చాలా ఉంటాయి. ఇక నేను మా అమ్మాయి కలిసి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయి లగేజ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి చెకింగ్లు అన్నీ ఫినిష్ చేసుకొని ఫ్లైట్ ఎక్కుదామని తీరా అక్కడికి వెళ్తే ఫ్లైట్ 2 hours డిలే అని చెప్పారు. యుద్ధంలో లాస్ట్ టైం మా చిన్నమ్మాయితో వచ్చినప్పుడేమో అక్కడ ఫ్లైట్ అక్కడ అబుదాబి షార్జాలో ఇరుక్కుండా. ఇప్పుడు మా పెద్ద అమ్మాయితో వచ్చినప్పుడు ఫ్లైట్ డిలే అయ్యింది. ఏదో ఒకటి మెమరీ ఉండాల్సిందే. మళ్ళీ రిపీట్ అయింది నా లైఫ్. అక్కడ డిలే అయ్యింది కదా ఫ్లైట్. ఇదిగో ఈరోజు కూడా లాస్ట్ ఒక వీడియోలో అలాగే ఫ్లైట్ డిలే అయ్యింది కష్టాలు అని చెప్పట్టే. నాకు షార్జా వచ్చి రావట్లేదు, ముహూర్తం బాగున్నట్లేదు. నైట్ మిర్రర్ అయిపోయింది షార్జా. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఫ్లైట్ డిలే అయ్యింది. దానికి కాకపోతే ఈసారి కొంచెం లాంజ్ ఏరియా ఇచ్చారు. తర్వాత ఒక 1 hour అయినాక రూమ్ ఇస్తా అన్నారు. లాస్ట్ టైం రూమ్ చూపించాను కదా, ఇప్పుడు లాంజ్ ఏరియా. కెన్యాలో
షార్జాలో ఫ్లైట్ డిలే అవటం వల్ల షార్జాలో ఫ్లైట్ కూడా వెళ్ళిపోయింది. దానివల్ల ఇంకా చేసేది ఏమీ లేక అక్కడ లాంజ్ ఏరియా ఇచ్చారు వాళ్ళు, అక్కడ స్టే చేసాము. దాని తర్వాత రూమ్ కూడా ఇచ్చారు. కాకపోతే లాస్ట్ ఇయర్ ఏమో మా చిన్నమ్మాయితో వస్తే వర్షాల వల్ల ఫ్లైట్ డిలే అయ్యిందన్నారు. ఇప్పుడేమో మా పెద్దమ్మాయితో వస్తే యుద్ధాల వల్ల ఫ్లైట్ డిలే అయ్యిందన్నారు. నాకు షార్జా ఎయిర్పోర్ట్ మాత్రం నైట్ మిరాకిల్లా తయారైంది. టార్చర్ అనుకోండి. రూమ్ ఇచ్చారు. అక్కడ డ్యూటీ ఫ్రీ ఉంది కదండి, డ్యూటీ ఫ్రీ నుంచి లాస్ట్ వీడియోలో కూడా చెప్పా ఇలాగొస్తే ఇది రూమ్. ఫైనల్గా మనకైతే రూమ్ ఇచ్చారు. అక్కడ డ్యూటీ ఫ్రీ నుంచి లోపలికి వస్తే రూము. ఇదైతే కార్డు. లోపలికి 2 రూమ్ ఎలా ఉందో చూపిస్తా. కానీ రూమ్కి మాత్రం చాలాసార్లు ఫైట్ చేస్తేనే ఇస్తారు. 2 చూపిస్తాను. ఇదిగో రూమ్ అయితే చూసేసారు కదా. ఇక్కడ చూడండి, కుల్జా సిమ్ అన్నట్టు చిన్న చెయ్యి ఇలా చూపించగానే లైట్ వెలిగి చక్కగా డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. భలే ఉంది ఇక్కడిదైతే టెక్నాలజీ. లాస్ట్ టైం రూమ్లో అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చి చాలా బాగుంది. వ్యూ కూడా చాలా బాగుంది లాస్ట్ టైము. ఈసారి అయితే మాత్రం అటాచ్డ్ బాత్రూమ్ ఏం లేదు, కాకపోతే రూమ్ ఇచ్చారు. కానీ చాలాసార్లు అడిగితే మాత్రం ఇచ్చారండి ఈ రూమ్ మాత్రం. అట్లీస్ట్ బెటరు. చాలామందికి ఈ రూమ్ కూడా లేదు. అందులో మాత్రం అదృష్టవంతులు అనే చెప్పుకోవచ్చు మేము. సింగిల్ బెడ్, వాష్రూమ్స్ బయట ఉన్నాయంట సపరేట్గా ఉన్నట్టున్నాయి. బట్ ఎనీవే బెటర్. ఓకే, ఇక్కడ టైం స్పెండ్ చేసి ఈ పూటకి ఇంకా రేపు ఫ్లైట్ ఎక్కి వెళ్తే హ్యాపీ. చూద్దాం రేపు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏంటో అనేది. రూమ్ యావరేజ్కున్న ఫెసిలిటీస్ బాగున్నాయండి. 2 వాటర్ బాటిల్స్ ఇచ్చారు, టిష్యూస్ ఉన్నాయి, ఐ థింక్ బ్రష్లు అనుకుంటారు. టూత్పేస్ట్ ఓకే, ఇలా లోపల వాడుకోవడానికి చెప్పులు ఇచ్చారు. ఇంతవరకు ఫెసిలిటీస్ బాగున్నాయి. ఇదైతే ఇలా అంటే ఓపెన్ అయిపోద్ది డోరు. ఓపెన్ చేయొచ్చులకు మనం క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేసేసేయాలి. ఓకే, ఫైనల్గా ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. రూమ్ కూడా నీట్గానే ఉంది. అన్నట్టు మర్చిపోయాను, యాక్చువల్గా ఇలాగ ఎప్పుడైనా స్ట్రక్ అయితే మాత్రం 1కి 10 సార్లు రూమ్ అయితే అడగండి. మేమైతే వెళ్ళి విసికించి మరీ తెచ్చుకున్నాము. లాస్ట్ టైం అలాగే చేసాము, ఇప్పుడు అలాగే చేసాము. వెళ్ళి అడగకపోతే మాత్రం ఇవ్వరు. వాళ్ళు అరగంట అని చెప్తే కరెక్ట్గా షార్ప్గా అరగంటకి వెళ్ళి కూర్చున్నాం. గంట అంటే షార్ప్గా గంటకి వెళ్ళాడు. దానివల్ల మనకు రూమ్ వచ్చిందనమాట. ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఉంటుంది అనమాట. అది మాత్రం టిప్పు. ఇలాగ ఎప్పుడైనా స్ట్రక్ అయితే ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళని రూమ్ అడిగి తెచ్చుకోండి. వాళ్ళు గంటకు రమ్మంటే గంటకు వెళ్ళండి, అరగంటకు రమ్మంటే అరగంటకు వెళ్ళండి. ఫైనల్గా ఇది. ఓకే, గుడ్ నైట్. రేపు వీడియోలో మళ్ళీ కలుగుతాం. బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి, చాలా బాగుంది. ఇక్కడ కూడా టిష్యూస్కి జస్ట్ ఇలా హ్యాండ్ ఇలా అంటే చాలు మంచిగా టిష్యూస్ వస్తున్నాయి. చాలా బాగుంది. టెక్నాలజీ అయితే సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్. కానీ ఇక్కడ ఒకటే భయం, ఎప్పుడు బాంబులు పడతాయా ఏంటా అని కొంచెం బిక్కుగానే ఉన్నామండి మేమైతే. ఎందుకంటే యుద్ధం బాగా జరిగే స్టేజ్లోనే వెళ్ళాము. కాకపోతే ఆ 1 వీక్ యుద్ధం ఆపారని చెప్పి అయితే చెప్పారు. ఇలా ఫుడ్ అక్కడ పే చేసేసి తీసుకోవచ్చు. ముందేమో ఒక రూము, ఇక్కడ వాష్రూమ్స్ ఇలా ఇచ్చారు. చక్కగా కూర్చోటానికి ఇలాంటి ప్లేస్ బాగుంది. అంబియన్స్ అంతా అయితే బాగుంది. కాకపోతే బ్యాడ్ ఏంటంటే మనకి ఫ్లైట్ డిలే అవ్వడం బ్యాడ్ అంతే. మిగతా అంతా బాగానే ఉంది. అది అక్కడ మన రూమ్స్ అన్నమాట. లాస్ట్ టైం కొంచెం పెద్దదిగా ఇంక్లూడింగ్ బాత్రూమ్స్ ఇచ్చారు. ఈసారి అయితే మాత్రం ఇలా రూమ్స్ ఇచ్చి బాత్రూమ్ ఇచ్చాడు. కనీసం ఇదైనా ఉందండి, చాలామందికి ఇది కూడా లేదు. మా అమ్మాయి అయితే ఇంకా ఫుడ్ తెచ్చుకొని తింటాం అన్నమాట. పెట్టు వయసు ఏంటది, ఏందో ఇచ్చింది ఇంగ్లీష్ బుక్ తెచ్చుకోలేదని బుక్ ఇచ్చిందా? ఇంకేం ఇచ్చింది? డ్రింక్ ఇది కాదుగా, ఓరియోది ఐస్ క్రీమ్. ఓ ఓకే, ఓరియో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసావా? ఇది బర్గరా? ఇది వెజ్ బర్గరు, అది నాన్ వెజ్ బర్గర్.
సరే మొత్తానికి కొంచెం ఆకలి అవుతుంది కదా అని చెప్పి పక్కనే ఉన్న ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాము. అక్కడేవో కొంచెం మెటల్స్ అవి ఇవి ఉంటే కొంచెం తినేసేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ రూమ్కి వచ్చేసేసాము. రూమ్కి వచ్చి పడుకున్నాక ఇంకా నెక్స్ట్ డే కొంచెం సేపు షాపింగ్ చేసుకొని దాని తర్వాత ఫ్లైట్ అయితే మనది అనౌన్స్ చేశారు. ఇంకా బోర్డింగ్ తీసుకున్నామని వెళ్తున్నాం అనమాట. బోర్డింగ్ అయిపోయింది. ఫ్లైట్ రావడానికి ఒక 15 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉందన్నారు. ఈ లోపల ఆకలేస్తుందని చెప్పి మళ్ళీ దోశ కాఫీ అనేది తాగేసి అక్కడ తాగుతున్నప్పుడు మన సబ్స్క్రైబర్స్లో వాళ్ళ వైఫ్ కూడా అక్కడ స్ట్రక్ అయింది. అంతకుముందు పరిచయం అయిన ఆమె తర్వాత వచ్చి చెప్తుందనమాట, మా హస్బెండ్ మీ సబ్స్క్రైబర్ అంటండి అని చెప్పి. అలా కాసేపు ఆమెతో మాట్లాడుకున్నాము. తర్వాత ఇంకా అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ అయితే వెళ్ళిపోయామండి. ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చేంత వరకు ప్రాణంలో లేదు. ఎక్కడ ఎవడొచ్చి బాంబులు వేస్తాడా అని చెప్పి టెన్షన్తోనే దిగేసాము. మొత్తానికి ఫైనల్గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగేసి అక్కడ ఆకలేస్తుందని చెప్పి కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్ళి దోశ అయితే తిన్నాము. ఈ దోశతో మాత్రం జర్నీ మొత్తం కంప్లీట్ చేసినట్టున్నాం మేమైతే. అయితే సాంబార్ బాగుంది, చట్నీ ఓకే, సాంబార్ మాత్రం సూపర్ ఉంది. 2 దోశలు, ఒకటి కారం దోశ, గీ దోశ. ప్రైస్ చూడండి చాలా ఎక్కువ అనిపించింది నాకు, 750 ప్రైస్. 2 దోశలకు అంత ప్రైస్ మాకే తక్కువ. అది ఇంకెక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిపోదాం. దాని తర్వాత వైజాగ్ దిగాము. వైజాగ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నగా ఉంది కానీ బాగుంది. ఫైనల్గా అక్కడ కూడా ఒక 1 అవర్ డిలే అయిందిలేండి ఫ్లైట్. బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసాం. మా అమ్మ ఎగ్జామ్ టైంకి అయితే అందుకున్నాం మేము. మా అమ్మ ఎగ్జామ్ ఎక్కడ రాసిందంటే వైజాగ్ గీతం కాలేజీలో రాసిందండి. ఎంతమంది వచ్చారో ఎగ్జామ్ రాయటానికి, ఎంట్రన్స్ ఎగ్జాము. మా అమ్మ ఇండియాలో జాయిన్ అవటానికి ఇక్కడైతే ఎగ్జామ్ రాసింది. అందుకని మేము వైజాగ్ వచ్చాం. అక్కడ నుంచి గీతం కాలేజీ ఆపోజిట్లో ఒక బీచ్ ఉంది. ఆ బీచ్ అయితే చాలా బాగుంది. ఆ బీచ్లో కొంచెంసేపు తిరిగేసేసి చాలామంది క్రౌడ్ ఉండటం వల్ల ఇక అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాము. అది దువ్వాడ వాళ్ళు ఉండేది, ఆ ప్లేస్కి వెళ్ళిపోయాము. మంచిగా బోటింగ్ చేసాం, బాగుంది, నచ్చింది కదా, బాగుంది కదా, మంచిగా బోటింగ్ ఉంది. ఫోటోలు కూడా తీసారు, మంచిగా బాగుంది, ఎంజాయ్ చేసాం. వైజాగ్ వచ్చాం. వైజాగ్ లో సింహాచలం గుడికి వచ్చాం అనమాట. దర్శనం అయితే ఎక్సలెంట్ అయింది, భలే అయింది, బాగా అనిపించింది. లోపలికి వెళ్తే కూడా 300 రూపీస్ దర్శనం తీసుకున్నాము, చాలా బాగుంది. 100 రూపీస్ అయితే కొంచెం డిస్టెన్స్ లో చూపిస్తున్నారు కానీ 300 రూపీస్ అయితే చాలా దగ్గరగా దేవుడి దగ్గరికి వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి తిరిగి వచ్చాం, చాలా బాగా అనిపించింది. అంతా బాగుంది. ప్రసాదం తీసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట. ఇలా వైజాగ్ లో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అటువంటిది మంచిగా దర్శనం అయ్యింది. ఇక్కడ పిల్లలు డాన్స్ చేయడానికి వచ్చారండి, భలే అనిపిస్తుంది. అనుకోకుండా సింహాచలం దర్శనం, సింహాచలం నరసింహస్వామి దర్శనం దొరికింది ఈరోజు. దర్శనం అంటే ఇలా ఉండాలి, ఎంత బాగా అయిందంటే అసలు బయట కూడా ఎంత బాగుందో వ్యూ కానీ అసలు యాంబియన్స్ చాలా బాగా అనిపించింది. ఇక సింహాచలం నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇలా వైజాగ్లో 2వ రోజు ఇలా స్టార్ట్ అయింది మాది. ఇక్కడ గుళ్ళో డాన్స్ చేయటానికి ఇలా పిల్లలందరూ భలే వచ్చారు, ముద్దుగా ప్రోగ్రామ్ ఉన్నట్టుంది.
సింహాచలం కొండ పక్కన ఇదిగో ఇలా రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. నాకు నచ్చినాయి చాలా బాగా. అది తీసుకుందామని చెప్పి అడుగుతున్నా అనమాట. మనకి బేరాలు తగ్గవని చెప్పి మనతో వచ్చిన ఆయన్ని అడగమని చెప్పాను. ఏది బాగుందండి? దీన్ని ఏం చేయాలి మరి? రుద్దాలా? అసలు దేనికి వాడతారు దీన్ని? దేనికి వాడతారు? దేనిది మన వాళ్ళు? ఓకే ఓకే. సరే ఎదుగోండి. వెరైటీగా ఉందని తీసుకోవడమే. ఇంత బరువుగా ఉంది. పర్లేదు, తాత వచ్చు. సింహాచలం నుంచి తువ్వాడకి వెళ్ళే రోడ్డు చూడండి. సింహాచలం నరసింహస్వామిని చూసుకొని అక్కడ కొంచెం షాపింగ్ చేసుకొని తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. అక్కడ పానీపూరి చాట్ బాగా ఫేమస్ అంట. అక్కడికి వెళ్ళి ఆ చాట్ తినేసి ఆ రోజైతే అలా ఎండ్ చేసాము. నెక్స్ట్ డే మళ్ళీ ఆరాడ బీచ్కి వెళ్ళాము. ఆరాడ బీచ్ అయితే చాలా బాగుందండి. చాలా ప్లెజెంట్గా ఉంది. నాకైతే సూపర్గా నచ్చింది ఆ బీచ్. ప్రశాంతంగా ఉంది బీచ్. కాకపోతే కొంచెం దూరం ఉంది వీళ్ళు ఉన్న ఏరియా దగ్గర నుంచి. ఆ బీచ్ కొంచెం నిర్మానుషంగా కూడా ఉంది. ఎక్కువ మంది జనం లేకపోతే మాత్రం భయం అనిపించింది. కానీ మేము అందరం ఉన్నాం కదా, చాలా బాగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేసాము. ఇలా నాకైతే వైజాగ్ ట్రిప్ ఇలా జరిగిందండి. ముప్పతిప్పలు పడి కెన్యా నుంచి ఇండియాకి అయితే వచ్చాను. ఇక ఇండియాలో ఇంకేమేం చేశాను అనేది ముందు చూపిస్తాను. ఈ కెన్యా నుంచి ఇండియా వచ్చే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.